గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. రెస్పాండ్ ఎనీవన్? జాయిన్ అయ్యారా క్లాస్కి? ఎస్ సార్. ఓకే. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా, యూనిట్ 1లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి మనం ఎక్కడి వరకు కంప్లీట్ అయింది లాస్ట్ క్లాస్లో? లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం? ఓమ్స్ లా సార్. ఓమ్స్ లా అండ్ లిమిటేషన్స్ వరకు అయింది మనకి, అంతే కదా? ఎస్ సార్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ రెసిస్టెన్స్. ఓకే, అర్థమవుతుందమ్మా? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఇక్కడ వరకు డిస్కస్ చేసామమ్మా. లిమిటేషన్స్ వరకు కంప్లీట్ అయింది. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద రెసిస్టెన్స్. వాట్ ఈస్ మీన్ బై రెసిస్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై కండక్టెన్స్, నథింగ్ బట్ కండక్టివిటీ అంటే ఏంటి. నెక్స్ట్, రెసిస్టెన్స్ని ఏ ఏ మీ ఎఫెక్ట్ చేస్తాయి అంటే టెంపరేచర్ ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్కి ఎలా రియాక్ట్ అయ్యి ఎఫెక్ట్ అవుతుంది, సో దాని గురించి. అండ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్స్ అంటే ఏంటి, దాని యొక్క ఫార్ములా. సో దాని యొక్క ఫార్ములా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందమ్మా చెప్పేది? సో ఇది మీకు ఫస్ట్ యూనిట్లో ఉన్న సిలబస్ ఇది. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఫస్ట్ వన్, రెసిస్టెన్స్. ఓకే, ఎనీవన్ టెల్ మీ ద రెసిస్టెన్స్? The opposition of the property of opposition of current sir. The ప్రాపర్టీ ఆఫ్. property. సో The బిఫోర్ గోయింగ్ property టు which opposition. రెసిస్టెన్స్, మనం రెసిస్టెన్స్ కన్నా ముందు మనం ఏం డిస్కస్ చేయాలంటే రెసిస్టర్ గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు రెసిస్టర్ వీ హ్యావ్ టు నో ద వాట్ ఆర్ ద యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఆర్ ద ప్యాసివ్ ఎలిమెంట్స్. సో ఎనీవన్ నో ద యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్? So anyone tell me what are the active elements and what are the passive elements? No ideas. తెలుసా అమ్మాయి ఎవరికైనా? రెస్పాండ్ అవ్వాలి. తెలిస్తే తెలుసు, లేకపోతే లేదని చెప్తే నేను స్టార్ట్ చేస్తానమ్మా. తెలియదు. ఓకే, కమింగ్ టు మెటీరియల్స్. సో మనకి మెటీరియల్స్ వచ్చేసి 3 టైప్స్ డివైడ్ చేశారమ్మా. మెటీరియల్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టున్నాము. కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామా ఈ టాపిక్? So generally materials are divided into 3 types: conductors, insulators and semiconductors. Conductor is which is used to pass the electric current. ఎలక్ట్రిక్ కరెంట్ ని పాస్ చేస్తే దాని గుండా అది కండక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐరన్ రాడ్ కానీ కాపర్ వైర్ కానీ. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కండక్టర్స్. కమింగ్ టు ఇన్సులేటర్, వాట్ ఈస్ మీన్ బై ఇన్సులేటర్? which does not flow of electrons in that medium, nothing but it cannot passes the electric current. అంటే కరెంట్ ని దాని గుండా పాస్ చేయదు, సో దాన్ని మనం ఇన్సులేటర్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి పేపర్, వుడ్, సో క్లాత్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్సులేటర్స్. ఓకేనా? అర్థమవుతుందమ్మా క్లారిటీగా? ఎస్ సార్. నెక్స్ట్ వన్ ఇస్ ద సెమీ కండక్టర్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కండక్టర్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి, కరెంట్ని పాస్ చేస్తుంది. ఇన్సులేటర్ అంటే అసలు పాస్ అవ్వకుండా చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ మీన్స్
పార్షియల్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక సర్క్యూట్లో పార్షియల్గా ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు సెమీ కండక్టర్, దే ఆర్ టూ టైప్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్. సో ఫస్ట్ వన్ is the silicon and second one is the germanium. Okay, silicon and germanium are the examples for the semiconductor devices which is used to design the our active elements. Okay, so coming to the materials లో అమ్మా, మెటీరియల్స్ వచ్చేసి త్రీ టైప్స్: కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఓకే, సో దీని నుంచి మనకి ఏం వస్తాయంటే మనం ప్రిపేర్ చేసేది యాక్టివ్ కాంపోనెంట్స్, సెకండ్ వన్ ప్యాసివ్ కాంపోనెంట్స్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సో యాక్టివ్ కాంపోనెంట్స్ కి మనం కరెంట్ అనేది పవర్ అనేది ఇచ్చినప్పుడు, కరెంట్ అనేది ఇచ్చినప్పుడు అవి రన్ అయ్యి నథింగ్ బట్ అవి వర్క్ అయ్యి మనకి బయటికి ఎనర్జీని అవుట్ చేస్తుంది, బయటికి ఇస్తుంది. ఓకే, నథింగ్ బట్ టెంపరేచర్ని రిలీజ్ చేస్తుంది. అంటే దీనికి ఇన్పుట్ ఇస్తేనే ఇది ఏమవుతుంది, వర్క్ అవుతుంది యాక్టివ్ కాంపోనెంట్స్ అనేవి. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి యాక్టివ్ కాంపోనెంట్స్కి డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఆప్ యాంప్స్, ఎల్ఈడిస్, ఇవన్నీ ఏంటంటే యాక్టివ్ కాంపోనెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఈడి తీసుకున్నాం, ఎల్ఈడికి మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడే మనకి ఎల్ఈడి ఏమవుతుంది, గ్లో అవుతుంది. సో రిమైనింగ్ టైం ఏమైనా అవుతుందా, అవ్వదు. దెర్ ఈజ్ నో యూజ్. అర్థమవుతుందమ్మా? యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది సమ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. ఓకేనా, అది ఆపరేట్ అవుతుంది ఎప్పుడు, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మాత్రమే. ఓకే, సో అలాంటి కాంపోనెంట్స్ ఏమంటారంటే యాక్టివ్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, కమింగ్ టు ప్యాసివ్ కాంపోనెంట్స్. సో ప్యాసివ్ కాంపోనెంట్స్ ఏంటంటే వీటికి మనం పవర్ అనేది ఇవ్వవసరలా. ఓకే, ఇట్ సెల్ఫ్ అవి ఏమవుతాయంటే వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాసివ్ కాంపోనెంట్స్ని ఒక పీసీబీ, వాట్ ఈస్ మీన్ బై పీసీబీ, ఇనోవన్నో పీసీబీ అంటే తెలుసా అమ్మా? నో సార్. పీసీబీ నథింగ్ బట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి ఒక బోర్డ్ షేప్ ఉంటుందమ్మా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే సర్క్యూట్ని డిజైన్ చేయడానికి కాంపోనెంట్స్ వాటిని మనం ప్లేస్ చేసి వాటిని షోల్డరింగ్ చేస్తాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇప్పుడు టీవీ రిమోట్ ఉన్నాయి కదమ్మా, స్మార్ట్ టీవీస్ యూజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు రిమోట్స్ ఉన్నాయా? సో రిమోట్లో మనకి లోపల ఉన్న సిస్టమ్ వచ్చేసి అది పీసీబీఏ అమ్మ. లోపల ఉన్న మెటీరియల్ బేస్ అనేది అక్కడ పీసీబీ ఉంటుంది. ఆ పీసీబీ మీద మనం కాంపోనెంట్స్ని ప్లేస్ చేసి ఆ ట్రాక్స్ని షోల్డరింగ్ చేస్తాం. ఓకేనా, సో ఇలాంటి పీసీబీలో మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వితౌట్ గివింగ్ ద ఎనీ ఇన్పుట్, మనం ఇన్పుట్ ఇవ్వకుండానే అవి సమ్ ఆపరేషన్లని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, అలాంటి వాటిని మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటారు. ఓకేనా, రెండింటికి అర్థమైందా డిఫరెన్స్? వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ కాంపోనెంట్స్, ఎనీవన్ టెల్ మీ? విచ్ వర్క్ యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే కరెంట్ ఇస్తేనే వర్క్ చేస్తాయి సార్. అంటే కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏదైనా కాంపోనెంట్ తీసుకున్నాం కాబట్టి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే వర్క్ అయ్యి మనకు ఆపరేట్ అయితే అవి యాక్టివ్ కాంపోనెంట్స్. కమింగ్ టు ప్యాసివ్ కాంపోనెంట్స్, దే ఆర్ ఇంటర్నల్లీ ఇట్ విల్ బి ఆపరేటెడ్. ఓకే, కమింగ్ టు ప్యాసివ్ కాంపోనెంట్స్ types are coming to passive component, there are three types. First one is the resistors, capacitors and inductors. Okay, what is the purpose of resistor? సో రెసిస్టర్ అంటే ఏంటమ్మా? రెసిస్టర్ ఏం చేస్తుంది? కరెంట్ ఫ్లోని ఆఫ్ చేస్తుంది సార్. సో అపోజ్ చేస్తుంది, ఆపేయడం కాదమ్మా. అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ని అపోజ్ చేసి మనకి సర్క్యూట్ ఎంతైతే కావాలో అంత అంత దాన్ని ఏం చేస్తుంది అంటే లిమిట్గా పాస్ చేస్తుంది. ఓకేనా, అంటే సర్క్యూట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రిక్ కరెంట్ని పార్షియల్గా ఫ్లో చేస్తుంది. ఓకేనా, అపోజ్ చేసి సమ్ అమౌంట్ ఆఫ్ సర్క్యూట్కి ఏదైతే కావాలో అంత మాత్రమే పంపిస్తుంది రెసిస్టర్ అనేది. ఓకేనా, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, దీస్ త్రీ ఆర్ ద passive components.
ఓకేనా. సో రెసిస్టర్ అంటే అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద కెపాసిటర్. వాట్ ఈస్ మీన్ బై కెపాసిటర్? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కెపాసిటర్? ఎనీవన్ టెల్ మీ. సో ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ అయిపోయి ఉంటుంది కదా క్లాసెస్లో, అయ్యిందా మై టాపిక్? అయింది సార్, బట్ కెపాసిటర్స్ గురించి కూడా చెప్పలేదు సార్ ఇంకా. ఓకే, కమింగ్ టు రెసిస్టర్స్. సో రెసిస్టర్ అంటే మనం చెప్పాము. నెక్స్ట్ కెపాసిటర్ అంటే ఏం చేస్తుంది? ద కెపాసిటర్ ఈజ్ ఏ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఫంక్షన్. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ చేస్తుంది. సో ఇది ఈస్ ద సింబల్ ఫర్ ద కెపాసిటర్ సింబల్ ఇది. సో రెసిస్టర్ అంటే ఇది రెసిస్టర్ యొక్క సింబల్. సో రెసిస్టర్ కాంపోనెంట్ అమ్మా ఇది. సో రెసిస్టర్ కాంపోనెంట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇలా ఉంటే అది రెసిస్టర్ అవుతుంది. సో రెసిస్టర్ యొక్క సింబల్ వచ్చేసి ఇలాగా. ఓకేనా. సో దీనికి పొలారిటీస్ ఏమి ఉండవమ్మా రెసిస్టర్కి. సో రెసిస్టర్ సింబల్ని 3 ట్రయాంగులర్స్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్లో డ్రా చేయాలి. ఓకే, చాలా వరకు చాలా మందికి ఏం తెలియక ఇది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్తో డ్రా చేస్తారు. బట్ ఇది కరెక్ట్ వే కాదు సింబల్ అనేది. ఓన్లీ మనకు మనం డ్రా చేస్తే ట్రయాంగిల్స్ అనేవి పైనుంచి చూస్తే 3 ట్రయాంగిల్స్ ఉండాలి, కింద డౌన్వర్డ్లో 3 ట్రయాంగిల్స్ ఉంటే అది పర్ఫెక్ట్ సింబల్ అవుతుంది రెసిస్టర్కి. ఓకే. సో కెపాసిటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. ఓకే, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. సో దీన్ని మెయిన్గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్యాటరీస్లో యూజ్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఉంది. సో మొబైల్ ఉన్నప్పుడు మనం ఆపరేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందమ్మా, బ్యాటరీ అనేది ఏమవుతుంది, బ్యాటరీ అనేది డిక్రీజ్ అవుతుంది సార్. డిశ్చార్జ్ అవుతా ఉంటుంది. అవునా. ఛార్జింగ్ డిశ్చార్జింగ్ గురించి మాట్లాడుకోవాలి మనం బ్యాటరీ పరంగా వచ్చినప్పుడు. ఓకే. సో బ్యాటరీ మనం ఆపరేట్ చేసేటప్పుడు మొబైల్ ఏమవుతుందంటే ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఛార్జింగ్ అనేది ఏమవుతుందంటే ఆ కరెంట్ అనేది ఈ కెపాసిటర్లో, బ్యాటరీలో ఉన్న కెపాసిటర్లోకి వెళ్ళి కెపాసిటర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో కెపాసిటర్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్. పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉంటాయి. ఓకే. సో దీంట్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనకి డిశ్చార్జ్ అవుతుందో నథింగ్ బట్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ మనం రెన్యువల్ చేసుకుంటాం. ఓకేనా. సో కెపాసిటర్ ఈజ్ ఏ రెన్యువల్ కాంపోనెంట్. ఓకే, అర్థమైందమ్మా కాన్సెప్ట్ వచ్చేసి కెపాసిటర్. ఎస్ సార్. ఓకే, థర్డ్ వన్ ఇస్ ద ఇండక్టర్. ఓకే, సో ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వైర్ బోండెడ్ ఇన్ ఏ ఐరన్ రాడ్. నథింగ్ బట్ ఒక ఐరన్ రాడ్ కి ఒక వైర్ ని మనం చుట్టేసి గనక మనం ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్తే అది ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో సింబల్ వచ్చేసి ఇదమ్మా. ఓకేనా, సింబల్ ఫర్ ఇండక్టర్ ఎల్. ఇండక్టర్ని ఎల్తో ఇండికేట్ చేస్తాము, కెపాసిటర్ని సితో ఇండికేట్ చేస్తాము, రెసిస్టర్ని ఆర్తో ఇండికేట్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ ద ప్యాసివ్ కాంపోనెంట్స్. ఓకే, సో యాక్టివ్ కాంపోనెంట్స్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్ డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు సో ఫస్ట్ టాపిక్ రెసిస్టెన్స్. బిఫోర్ రెసిస్టెన్స్ అంటే మనం రెసిస్టర్ గురించి తెలుసుకోవాలమ్మా. సో రెసిస్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. సో resistor is a electric component that reduce the flow of electric current. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా, బ్లాక్ చేసేది, దాన్ని ఆపేది, రెడ్యూస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఏసీ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏసీ? మన ఇంట్లో యూజ్ చేసుకున్నాం ఏసీ అంటే ఏంటమ్మా? టెల్ మీ ఎనీవన్. ఏసీ, ఏసీస్ ఉన్నాయా మీకు? యాక్టివ్ కరెంట్. చరణ్ అంట. జాస్మిన్ ఎవరమ్మా? రెస్పాండ్ అవరే. వింటున్నారా అసలు మీరు క్లాస్ చెప్పేది? జాస్మిన్, చరణ్. ఆల్టర్నేటింగ్. మా ఏసీ డిసి అనేవి మనకి కరెంట్లో టైప్స్ అమ్మా. బట్ ఏసీ అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా. ఏ ఏసీ అంటే ఏంటి?
ఎయిర్ కండిషనర్. ఏదండి? మన జనరల్ ఏసీ గురించి అడుగుతున్నా నేను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎయిర్ కండిషనర్ ఏసీకి ఏం చేస్తాము, ఒక స్టెబిలైజర్ని యాడ్ చేస్తాం. ఓకే, స్టెబిలైజర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అమ్మా? ఎనీవన్ టెల్ మీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టెబిలైజర్? సో స్టెబిలైజర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మనం ఇంటికి వచ్చే సప్లై ఏంటమ్మా, ఏసీ సప్లైనా డీసీ సప్లైనా? ఏసీ సార్. ఏసీ. సో ఏసీ కాబట్టి ఏముంటుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇంట్లో పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కోసారి ఏసీ కరెంట్ అనేది హై వోల్టేజ్ ఫ్లో అవుతుంది. సో అలా హై వోల్టేజ్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే, వితౌట్ స్టెబిలైజర్ ఆర్ రెగ్యులేటర్ కానీ స్టెబిలైజర్ కానీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ఏంటంటే డ్యామేజ్ అయిపోతాయి. ఓకేనా? సో స్టెబిలైజర్ కానీ రెగ్యులేటర్ కానీ లేకపోతే హై వోల్టేజ్ అనేది అక్కరైనప్పుడు ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అది, సో అలాంటి కేసెస్లో మనం స్టెబిలైజర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో హై వోల్టేజ్ వచ్చిన కరెంట్ అనేది ఏమవుతుందంటే స్టెబిలైజర్ దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయి మనకి ఎంతైతే కావాలో ఏసీ సప్లైకి అంత కరెంట్ని మాత్రమే స్టెబిలైజర్ ఏం చేస్తుందంటే పాస్ చేస్తుంది తన గుండా. ఓకేనా? సో ఈ స్టెబిలైజర్ అండ్ రెగ్యులేటర్ ఇస్ ద రెండు చేసే వర్క్ మాత్రం సేమ్ అమ్మా, సేమ్ వర్క్. స్టెబిలైజర్ అన్నా రెగ్యులేటర్ అన్నా ఒకటే. సో దీంట్లో మనం యూజ్ చేసే సర్క్యూట్ వచ్చేసి రెసిస్టర్ అమ్మా. ఓకేనా? అర్థమైందా క్లారిటీగా? ఎస్ సార్. ఓకే. సో రెసిస్టర్ నుంచి వచ్చేది ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అమ్మ. మన రెసిస్టర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క వాల్యూ ఉంటుంది కదా, దాన్ని మనం రెసిస్టెన్స్లో మనం తెలియజెప్తాము. సో ఇది ఎందుకు దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే మెజర్డ్ ఇన్ ఓమ్స్. సో మనం ఏం చేస్తున్నాము, రెసిస్టర్ని మెజర్ చేయాలంటే రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనం ఓమ్స్ అంటాము. ఓకేనా? సో యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అమ్మ. అండ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద వోల్టేజ్ లెవెల్స్. ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ కరెంట్ని లిమిట్ చేస్తుంది, అండ్ వోల్టేజెస్ని ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. ఎక్కడ? ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో. ఓకేనా? అర్థమైందమ్మా క్లారిటీగా? సో రెసిస్టర్ అంటే మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని రిడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో సో ఈ రెసిస్టర్లో మనకి రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ రెసిస్టెన్స్ని మనం మెజర్ చేయడానికి ఓమ్ అనే యూనిట్ని యూజ్ చేస్తాము. సో ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? వోల్టేజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసి దాన్ని వోల్టేజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే వోల్టేజ్ని డివైడ్ చేసి దాని గుండా పాస్ అయ్యే కరెంట్ని లిమిట్గా పాస్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వర్కింగ్ ఆఫ్ ది రెసిస్టర్. ఓకేనా? సో రెసిస్టర్ అంటే అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, కమింగ్ టు సో కీ పాయింట్స్ వచ్చేసి చూడండి. కీ పాయింట్స్ రెసిస్టెన్స్. సో రెసిస్టర్లో రెసిస్టెన్స్ గురించి చూస్తాము. సో దీన్ని మెజర్ చేయడానికి ఓమ్స్ అనే యూనిట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ పవర్ రేటింగ్. ఓకే, పవర్ రేటింగ్ అంటే ఏంటమ్మా? సో పవర్ రేటింగ్ లో మనకి మ్యాక్సిమం ఉంటుంది, మినిమం ఉంటుంది. ఓకే, సో ఈ పవర్ రేటింగ్ మ్యాక్సిమం పవర్ మినిమం పవర్ అని ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్ స్టాండ్ అయ్యే వరకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 25 kgs ఉన్న వెయిట్ నేను మోయగలను. ఓకేనా? సో అది ఏమవుతుందంటే నాది మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అవుతుంది, అంటే నేను మ్యాక్సిమం వెయిట్ని మోయగలను. ఓకేనా? మినిమం 0, నేను మోయలేను. ఓకేనా? సో కమింగ్ టు పవర్ రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాక్సిమం పవర్ ఇట్ కెన్ హ్యాండిల్ వితౌట్ ఓవర్ హీటింగ్. అంటే ఓవర్ హీటింగ్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేసే పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాక్సిమం పవర్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద మినిమం పవర్. ఏంటంటే అది హ్యాండిల్ అవ్వడానికి, నథింగ్ బట్ అది స్టార్ట్ అవ్వడానికి దానికి కావాల్సిన పవర్ని మనం మినిమం పవర్ అంటారు. అర్థమైందమ్మా పవర్ రేటింగ్ అంటే? సో ఎస్ సార్. వీటిని బేస్ చేసుకొని మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? పవర్ రేటింగ్ అంటే ఏం లేదమ్మా, పవర్ రేటింగ్లో 2 ఉంటాయి, మ్యాక్సిమం పవర్, మినిమం పవర్. మ్యాక్సిమం పవర్ ఏంటంటే మనం ఓవర్ హీట్ అవ్వకుండా ఎంతవరకు హ్యాండిల్ చేయగలమో అది మ్యాక్సిమం పవర్ అవుతుంది. సో అది స్టార్ట్ అవ్వడానికి మనం ఇచ్చే పవర్ అనేది అది మినిమం పవర్ అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ అయింది, పవర్ రేటింగ్ అనేది. నెక్స్ట్ వన్ ఇస్ ద టాలరెన్స్. సో టాలరెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్యురసీ ఆఫ్ ది రెసిస్టెన్స్ వాల్యూ. అంటే రెసిస్టర్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఇంతే ఉంది అని గుర్తించడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ టాలరెన్స్.
ఓకేనా. సో మెయిన్గా మనకి రెసిస్టర్లో 3 కీవర్డ్స్ ఉన్నాయి: రెసిస్టెన్స్, పవర్ రేటింగ్ అండ్ టాలరెన్స్. టాలరెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే రెసిస్టెన్స్ వాల్యూని యాక్యురసీగా మనం డిటర్మైన్ చేయడానికి ఈ టాలరెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఓకేనా అమ్మ, రెసిస్టర్ గురించి అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో చూడండి, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, దిస్ ఇస్ ద రెసిస్టర్ సింబల్ అండ్ రెసిస్టర్ కాంపోనెంట్ అనేది చూడడానికి ఈ షేప్లో ఇలా ఉంటుందమ్మా. ఓకే. దీనికి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయా రెసిస్టర్కి? నో సార్. పొలారిటీస్ అనేవి ఏమి ఉండవమ్మా రెసిస్టర్కి. ఓకే. సో మనం ఎలాగైనా కనెక్ట్ చేయొచ్చు రెసిస్టర్ని. ఓకే. సో నెక్స్ట్ గోయింగ్ టు రెసిస్టర్ టైప్స్. సో రెసిస్టర్లో మళ్ళీ మనకి సెవరల్ టైప్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ వన్ ఫిక్స్డ్ రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్, పవర్ రెసిస్టర్, ప్రెసిషన్ రెసిస్టర్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ద టైప్స్ ఇన్ ద రెసిస్టర్స్. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఫిక్స్డ్ రెసిస్టర్. ఎనీవన్ టెల్ మీ ఫిక్స్డ్ రెసిస్టెన్స్ మీన్స్? ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే ఏంటమ్మా? హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టర్ తీసుకున్నాను. సో ఇది నేను 5 కిలో ఓమ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇది వేరీ చేయలేము, ఫిక్స్డ్గా ఉంటుంది. నాకు ఎప్పుడైతే కావాలో 5 కిలో ఓమ్స్ రెసిస్టర్ నేను అప్పుడే దీన్ని యూజ్ చేస్తాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలో ఓమ్ రెసిస్టర్ కావాలనుకోండి, నేనేం చేస్తానంటే మళ్ళీ సపరేట్గా తీసుకుంటాను. ఓకేనా. సో ఈ 5 కిలో 2 కిలో అనేవి ఏంటంటే ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూస్. ఓకేనా. ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఫిక్స్డ్ రెసిస్టర్ అంటారు. యాజ్ ఎ నేమ్ ఇండికేట్, ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే. సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్స్. సో వేరియబుల్ రెసిస్టర్ మీన్స్ ద రెసిస్టర్ హ్యావింగ్ వేరియబుల్ నథింగ్ రెసిస్టెన్స్ బట్, వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమో 5 కిలో ఓమ్ రెసిస్టర్ కావాలి, బట్ నా దగ్గర ఏమో 10 కిలో ఓమ్స్ రెసిస్టర్ ఉంది. సో ఈ 10 కిలో ఓమ్స్ నేను ఏం చేస్తానంటే 5 కిలో ఓమ్స్ నేను అడ్జస్ట్ చేసుకుంటా, అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటా. సో అలాంటి రెసిస్టెన్స్ ని మనం ఏమంటామంటే వేరియబుల్ రెసిస్టర్ అంటారు. ఓకేనా. ఫస్ట్ వన్ ఇస్ ద ఫిక్స్డ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద పవర్ రెసిస్టర్స్. సో పవర్ రెసిస్టర్ అంటే యాజ్ ఎ నేమ్ ఇండికేట్స్ పవర్. అంటే హై పవర్ అనేది ఎక్కడ హ్యాండ్లింగ్ చేస్తారో హెవీ లోడ్స్లో, వాటిల్లో ఈ పవర్ రెసిస్టర్ని యూజ్ చేస్తారు. ఓకేనా. పవర్ రెసిస్టర్ అంటే ఏంటమ్మా? హై పవర్ హ్యాండిల్ అయ్యే పెద్ద పెద్ద లోడ్ ఎక్విప్మెంట్స్ ఉన్న కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీలో ఈ పవర్ రెసిస్టర్ని యూజ్ చేస్తారు. ఓకే. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పవర్ రెసిస్టర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రెసిషన్ రెసిస్టర్స్. సో ప్రెసిషన్ రెసిస్టర్ అంటే ఏంటంటే హై యాక్యురసీ అండ్ సెన్సిటివ్ అప్లికేషన్స్లో వీటిని యూజ్ చేస్తారు. ఓకే. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. వేరియబుల్ రెసిస్టర్ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రెసిస్టర్ వాల్యూని, రెసిస్టెన్స్ని. నెక్స్ట్ పవర్ రెసిస్టర్ అంటే కంపెనీస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ హై పవర్ని హ్యాండిల్ చేయడానికి అక్కడ ఉన్న లోడ్ని అవుట్పుట్లో కనెక్ట్ చేసే ఎక్విప్మెంట్ని సపోర్ట్ చేసి విత్ స్టాండ్ అవ్వడానికి మనం పవర్ రెసిస్టర్ని యూజ్ చేస్తాము. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ప్రెసిషన్ రెసిస్టర్స్. సో ప్రెసిషన్ రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తారంటే హై యాక్యురసీ అండ్ సెన్సిటివ్ డేటా ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేయడానికి మనం ఈ ప్రెసిషన్ రెసిస్టర్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్. ఓకే. ఇప్పుడు ఎవరు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఏమైనా ఉందా అమ్మా? నో సార్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద వేరియస్ కనెక్షన్స్. రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేస్తారు? ఓకేనా. మీకు ప్రాబ్లమ్స్లో వస్తాయి. నెక్స్ట్ ఈసెట్ బిట్లో కూడా ఇలాంటివి అడుగుతారమ్మా. టైప్స్ ఆఫ్ రెసిస్టర్ ఇస్తారు. నెక్స్ట్ కనెక్షన్స్ ఎలా కనెక్ట్ చేస్తారంటారు. కనెక్షన్ సిరీస్లో అయితే ఫార్ములా ఏంటి, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే రెసిస్టర్ని ఫార్ములా ఏంటి, ఇవన్నీ అడుగుతారమ్మా. ఓకేనా. సో జాగ్రత్తగా వినండి. సో రెసిస్టెన్స్ని మనం డిఫరెంట్ వేస్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే. డిపెండింగ్ అపాన్ ద ఎలక్ట్రికల్ ప్రాపర్టీని డిపెండ్ చేసుకొని. So depending upon the electrical property, the resistors are divided into 5 types. So first one is the series connection, parallel connection, serial to parallel connection, delta connection, star connection. So these are the 5 types of connections performed by the resistors. Okay na. So ఈ 5 types మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. 5 types లో కనెక్ట్ చేసుకుంటాం రెసిస్టర్ని. ఇక అర్థమైందా అమ్మా? సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద
సిరీస్ రెసిస్టర్. చూడండి అమ్మా, ఇది సిరీస్ రెసిస్టర్, ఇది ప్యారల్ రెసిస్టర్. సో దీన్ని సిరీస్ రెసిస్టర్ ఎలా అన్నామంటే, ఇక్కడ రెసిస్టర్ చూడండి అమ్మా, R1 R2. నేను నేమింగ్ అనేది R1 అని ఇచ్చాను, R2 అని ఇచ్చాను. ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఒకదాని ఎండ్ తీసుకొచ్చి ఇంకో ఎండ్ కనెక్ట్ చేసాం. సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఏమంటారంటే సిరీస్ కనెక్షన్ అంటారు. సో దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ R ఈక్వలెంట్ ఏమవుతుందంటే, సో R1 ప్లస్ R2. సో R ఈక్వలెంట్ అంటే ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. అంటే R ఈక్వలెంట్ అంటే ఏంటమ్మా, టోటల్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈజ్ R1 ప్లస్ R2. సో ఈ రెండు యొక్క రెసిస్టర్ వాల్యూస్ ని మనం యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ R1 నేను 2 ohms ఇచ్చాను, R2 ఏమో 3 ohms ఇచ్చాను. సో నాకు టోటల్గా నాకు ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే రెసిస్టెన్స్ ఎంత అంటే 5 ohms రెసిస్టర్ని యూజ్ చేస్తాను. సో రెసిస్టర్ వాల్యూ ఎంత అంటే 5 ohms. ఓకే, సో ఇది సిరీస్ కనెక్షన్. కమింగ్ టు ప్యారలల్. సో ప్యారలల్లో చూడండి, సో ప్యారలల్ ఎలా ఉంది, ఇది ఒక టైప్ ఆఫ్ రెసిస్టర్, ఇది ఒక టైప్ ఆఫ్ రెసిస్టర్, R1 R2. సో రెండింటి యొక్క స్టార్టింగ్ ఎండ్స్ ఒకవైపు కనెక్ట్ చేశాను, ఎండింగ్ రెసిస్టర్ యొక్క అనదర్ టెర్మినల్స్ నేను ఒకవైపు కనెక్ట్ చేశాను. సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. చూడండి, ఇక్కడ ఒక స్టార్టింగ్ ఎండ్ ఇది రెండు కనెక్ట్ చేసాము, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసాం. సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో వీటికి వోల్టేజ్ సప్లై ఇస్తాము. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకేనా, మనం రెసిస్టర్ రెండే యూజ్ చేసాం కాబట్టి 1/R1 ప్లస్ 1/R2 వస్తాయి. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే R2 R1/R1 ప్లస్ R2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ రెసిస్టర్. సో ప్యారలల్లో మనం రెసిస్టర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా R2 R1/R1 ప్లస్ R2. అదే సిరీస్ అయితే R1 ప్లస్ R2. ఓకే, సో ఈ 2 టాపిక్స్ అర్థమైనాయా, సిరీస్ అండ్ ప్యారలల్? Yes, sir. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద సీరియల్ అండ్ ప్యారలల్ కనెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్లో నేను ఒక వోల్టేజ్ ఇచ్చేసి ఒక సర్క్యూట్ని ప్రిపేర్ చేస్తాను. సో సర్క్యూట్ కనబడుతుందా అమ్మా? Yes, sir. ఓకే, సో ఈ సర్క్యూట్లో నేను టోటల్గా ఎన్ని రెసిస్టర్ని యూజ్ చేశాను? దిస్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్ అండ్ దిస్ ద R1, R2, R3, R4. ఓకే, సో దీంట్లో నేను R1 R2 చూడండి, R1 R2 రెండు సిరీస్లో ఉన్నాయి. ఓకేనా, సో R1 R2 రెసిస్టర్ నేను ఏం చేస్తానంటే యాడ్ చేస్తున్నాను. వచ్చిన దాన్ని ఏం చేస్తున్నానంటే R3 R2 అంటే ఇక్కడ వచ్చిన రెసిస్టర్ నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే R3 R4 అనేవి ఏమవుతాయంటే ప్యారలల్ ఉంటాయి. అంటే సర్క్యూట్ హ్యావింగ్ ద బోత్ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో అలా టైప్లో కూడా మనం బోత్ సిరీస్ అండ్ ప్యారలల్లో కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ మనం సీరియల్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద డెల్టా కనెక్షన్స్. వాట్ ఈస్ మీన్ బై డెల్టా? ఎనీవన్ టెల్ మీ, షేప్ ఎలా ఉంటుందమ్మా డెల్టా కనెక్షన్ అంటే? Triangle, sir. సో నథింగ్ బట్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ షేప్లో నేను ఏం చేస్తానంటే రెసిస్టర్ని కనెక్ట్ చేస్తాను. సో టోటల్గా 3 సైడ్స్ ఉన్నాయి కదమ్మా ఈ ట్రయాంగిల్కి. సో నేను ఒక 3 రెసిస్టర్ని యూజ్ చేసి 3 రెసిస్టర్స్ని యూజ్ చేసి నేను ఒక డెల్టా ఫార్మాట్లో కనెక్ట్ చేస్తాను. ఓకే, కనెక్ట్ అయిందా? చూడండి ఇక్కడ డెల్టా ఫార్మాట్. సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ మనం డెల్టా కనెక్షన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్ వన్ ఇస్ ద స్టార్ కనెక్షన్. సో ఈ స్టార్ కనెక్షన్ మనం ఏమంటారంటే వై కనెక్షన్ అని కూడా అంటారు. ఓకేనా, సో వై కనెక్షన్ అంటే షేప్ అనేది ఏమవుతుందమ్మా ఇలా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మనం రిప్రజెంటేషన్ని మనం రెసిస్టర్లో కనెక్ట్ చేస్తే 3 సైడ్కి 3 రెసిస్టర్స్ని, సో ఈ టైప్ కనెక్ట్ చేస్తే ఇది స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్ అంటారు. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఈజ్ డిజైన్డ్ బై ద రెసిస్టర్స్. సో టోటల్గా 5 టైప్స్లో మనం
రెసిస్టర్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అర్థమైందమ్మా? టైప్స్ కూడా ఎలా కనెక్ట్ చేస్తారో తెలిసిందా? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్దాం. రెసిస్టెన్స్, వాట్ ఈస్ మీన్ బై రెసిస్టెన్స్? సో సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. రెసిస్టర్ అంటే ఏంటి? అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ రిడ్యూస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో రెసిస్టెన్స్ ఈస్ ద అపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో రెసిస్టర్ అంటే ఒకటే, రెసిస్టెన్స్ అంటే ఒకటే అమ్మా. రెసిస్టర్ అంటే కాంపోనెంట్ నేము, అది పర్ఫామ్ చేసే ఆపరేషన్ వచ్చేసి రెసిస్టెన్స్ అమ్మా. సో అర్థమైందా రెసిస్టర్ కి రెసిస్టెన్స్ కి డిఫరెన్స్? ఎస్ సార్. ఓకే. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ని అపోజ్ చేస్తుంది కదా. సో ఇది మెయిన్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. సో మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద లెంత్, దాని యొక్క లెంత్ ఎంత. సో దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై ఏరియా? క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఎంతమ్మా? నథింగ్ బట్ సైజ్, అంటే ఎంత ఆక్యుపై చేసింది ఏరియా అనేది. ఓకేనా? ఆఫ్ ది కండక్టర్. ఓకే. వాట్ ఈస్ మీన్ బై కండక్టర్? ఆల్రెడీ మనం కండక్టర్ అంటే డిస్కస్ చేస్తాం. అంటే దాని గుండా ఎలక్ట్రిక్ కరెంట్ ని పాస్ చేస్తే కరెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను? ఐరన్ రాడ్ తీసుకున్నాను. ఈ ఐరన్ రాడ్ నుంచి నాకు కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఇటు పాస్ అవుతుంది. ఓకేనా? సో రెసిస్టెన్స్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ డిపెండ్ చేసుకుని వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క లెంత్ ఎంత ఉందో డిఫైన్ చేసుకుంటుంది. సో దీని యొక్క ఏరియా అనేది ఎంత అనేది ఉండేది, దీన్ని డిపెండ్ చేసుకొని రెసిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా? సో బై యూజింగ్ ద ఓమ్స్ లా. ఎనీవన్ టెల్ మీ ద ఓమ్స్ లా? V is equals to IR సార్. V ఈక్వల్ టు ఐఆర్. సో నథింగ్ బట్ దీన్ని మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెఫినేషన్ ఫార్మాట్ లో ఎలా చెప్తారు? we can find the relation between voltage and current in a circuit. అంటే ఒక సర్క్యూట్ లో ఉన్న వోల్టేజ్ ని కరెంట్ ని మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఓమ్స్ లా అంటారు. సో దట్ ఈస్ V is directly proportional to I. ఓకేనా? సో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ని నేను తీసేయడానికి ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ ని నేను యాడ్ చేస్తున్నాను. ఆ కాన్స్టెంటే ఆర్. ఓకేనా? సో ఇక్కడ వేర్ ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇక్కడ? సో రెసిస్టెన్స్ సార్. ఆర్ అంటే రెసిస్టెన్స్. ఓకే. ఐ అంటే కరెంట్ అండ్ వి అంటే వోల్టేజ్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. అంటే ఒక సర్క్యూట్ లో మనకి వోల్టేజ్ కి కరెంట్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఓమ్స్ లా అంటారు. ఓకే. ఈ రెసిస్టెన్స్ ని మనం ఎలా మెజర్ చేస్తామంటే ఓమ్స్ లో. ఓకేనా? అర్థమైందా? సో మనకి ఒక సర్క్యూట్ లో నాకు కరెంట్ రెసిస్టెన్స్ ఇచ్చేసి వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా అమ్మా ఇది. అదే నాకు కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏమవుతుంది? ఫార్ములా ఈజ్ ఐ ఈక్వల్ టు V by R సార్. వి బై ఆర్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ అయితే ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. V by సో ఈ ఓమ్స్ లా నుంచి మనం టోటల్ గా 3 ఫార్ములాస్ అనేవి వస్తున్నాయి. వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ రెసిస్టెన్స్ ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ ది ఓమ్స్ లా ఇన్ ఏ సర్క్యూట్. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఇన్ ద రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ ని ఒక సర్క్యూట్ లో నేను రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాను. అక్కడ రెసిస్టెన్స్ అనేది వస్తుంది కదమ్మా. ఆ రెసిస్టెన్స్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి? సో ఫస్ట్ వన్ ఇస్ ద మెటీరియల్. అంటే మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నాం. సో టైప్ ఆఫ్ మెటీరియల్ మీద డిఫెక్ట్ అయ్యి అది రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? డిపెండ్ అయ్యి ఎఫెక్ట్ అవుతుందమ్మా మెటీరియల్ మీద. నెక్స్ట్ లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇవి ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఏ ఎఫెక్ట్ చేస్తాయంటే మెటీరియల్, లెంత్, ఏరియా అండ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అమ్మా. మనం టెంపరేచర్ దగ్గర కూడా మన రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది టెంపరేచర్ రెసిస్టర్ అన్న రిలేషన్ వచ్చేసి ఇలాగే ఉంటుంది. దట్ ఈస్ ది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇస్ ద టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్.
సో రెసిస్టెన్స్ ని మనం 2 టైప్స్ లో డివైడ్ చేసుకున్నాం. స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్? స్టాటిక్ మీన్స్, టెల్ మీ ఎనీవన్. కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్ అంటే దాని యొక్క రెసిస్టెన్స్, యాజ్ ఎ నేమ్ ఇండికేట్, స్టాటిక్ రెసిస్టెన్స్ మీన్స్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా. సో సెకండ్ వన్ ఇస్ ద డైనమిక్ రెసిస్టెన్స్. దిస్ ద క్వైట్ ఆపోజిట్. ఇట్స్ చేంజెస్ విత్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే వోల్టేజ్ ని కరెంట్ ని డిఫైన్ చేసుకున్నది చేంజ్ అవుతా ఉంటుంది డైనమిక్ రెసిస్టెన్స్ అనేది. ఓకేనా. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఫస్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద డైనమిక్ రెసిస్టెన్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్టాటిక్ రెసిస్టెన్స్ అంటే కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. డైనమిక్ రెసిస్టెన్స్ అంటే చేంజ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అయ్యి, వోల్టేజ్ అండ్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి డైనమిక్ రెసిస్టెన్స్ అని చేంజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద అప్లికేషన్స్. సో ఈ రెసిస్టెన్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు? సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద వోల్టేజ్ డివిజన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం రెసిస్టర్ ని ఎక్కడ యూజ్ చేస్తారని. ఆల్ రెసిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ యూజ్ చేస్తారు. అండ్ వోల్టేజ్ ని డివైడ్ చేసే దాంట్లో యూజ్ చేస్తారు. అండ్ కరెంట్ ని లిమిటెడ్ గా పాస్ చేసే సర్క్యూట్ లో ఈ రెసిస్టెన్స్ ని యూజ్ చేస్తారు. అదే రాసారమ్మా చూడండి. వోల్టేజ్ డివిజన్ పర్పస్ కోసం, కరెంట్ ని లిమిట్ గా పాస్ చేయడానికి, అండ్ పవర్ ని డిసిపేషన్ కోసం, సిగ్నల్ ని అటెన్యూయేట్. వాట్ ఈస్ మీన్ బై అటెన్యూయేషన్? సో అటెన్యూయేషన్ అంటే ఏంటమ్మా? ఎనీవన్ టెల్ మీ. చరణ్ ఉన్నారా? తెలీదు సార్. సో అటెన్యూయేషన్ అంటే ఏంటంటే సిగ్నల్స్ వస్తాయి కదమ్మా, ఆ సిగ్నల్ ని అటెన్యూయేట్ చేయడం అంటే ఆపేయడం. వాటిని ఫ్లో ఆఫ్ సిగ్నల్ ని పాస్ చేయకుండా మనం ఏం చేస్తామంటే స్టాప్ చేస్తాం. ఓకేనా. సో మనకు కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే పార్షియల్ గా ఫ్లో చేస్తాం. సో అలాంటి అప్లికేషన్స్ లో కూడా ఈ రెసిస్టెన్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ ద ఫోర్ అప్లికేషన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉందమ్మా కాన్సెప్ట్ అనేది. ఎస్ సార్. ఓకే, సెకండ్ వన్ ఇస్ ద కండక్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే అయిపోయింది, ఇప్పుడు కండక్టెన్స్. సో రెసిస్టర్ కి కండక్టెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, రెసిస్టర్ కాంపోనెంట్ యొక్క దానికి పవర్ ఇస్తే మనం ఏం చేస్తుందంటే అక్కడ రెసిస్టెన్స్ ని అది అడాప్ట్ చేసి బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది రెసిస్టెన్స్ అనేది. ఓకేనా. సో కమింగ్ టు కండక్టెన్స్, ఇట్ ఈస్ డినోటెడ్ బై జీ. మనం రెసిస్టెన్స్ ని ఆర్ తో ఇండికేట్ చేస్తాము, కండక్టెన్స్ ని జీతో ఇండికేట్ చేస్తాము. ఓకేనా. సో ఈ కండక్టెన్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఆర్ కి ఇన్వర్స్ అమ్మా ఇది. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ఆర్. ఓకే, సో దీన్ని ఏం రాస్తారంటే జీ ఈక్వల్ టు 1/R అని రాస్తారు. ఓకేనా. సో రిప్రజెంటింగ్ హౌ ఈజీలీ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ మెటీరియల్ ఆర్ సర్క్యూట్. నథింగ్ బట్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోని మెటీరియల్ గుండా సర్క్యూట్ లో పాస్ అవుతే, సో దాని గుండా మనకి రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్ అయితే, సో అక్కడ వచ్చే మన అవుట్పుట్ వచ్చేసి కండక్టెన్స్ అన్న. ఓకేనా, కండక్టెన్స్. వైల్ రెసిస్టెన్స్ అపోజ్ కరెంట్ ఫ్లో, కండక్షన్ ఫెసిలిటీస్ ఇట్. అంటే మనం రెసిస్టర్ ని యూజ్ చేసి మనం కరెంట్ ఫ్లోని అపోజ్ చేసినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే కండక్టెన్స్ అనేది ఫెసిలిటేట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద మీనింగ్ అమ్మ. మనం ఆల్రెడీ రెసిస్టర్ని యూజ్ చేసి అపోజ్ చేస్తాం కదా. సో అపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కండక్టెన్స్ అనేది ఇది అవుతుంది. ఓకేనా. సో జనరేట్ అవుతుంది కండక్టెన్స్ అనేది. సో కండక్టెన్స్ అండ్ జీ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆర్, జీ ఈక్వల్ టు 1/R. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, దీస్ ఆర్ ద కీ రిలేషన్షిప్. జీ ఈక్వల్ టు 1/R. హియర్ జీ ఇస్ ద కండక్టెన్స్, ఆర్ ఇస్ ద రెసిస్టెన్స్. ఓకే,